బంగ్లా మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహకారంతో జూపాడు బంగ్లా మండలంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్ ప్రక్రియ అనేది చాలా నిదానంగా జరుగుతుందని, బిఎల్ఎస్లు ప్రజలకు అందుబాటులో ఉండి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ప్రజలు ఓట్ల లిస్టులో ఎక్కేందుకు కృషి చేయాలని, ఓట్ల లిస్టులో అప్లోడ్ చేయడం మీ అందరి బాధ్యత. ఎందుకంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నది ఒక మోసపూరిత పార్టీ. నారా చంద్రబాబు నాయుడు అతనికి ప్రజా ఆదరణ ఏమాత్రం లేకపోయినప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, ప్రతిసారి ఓటర్ లిస్ట్ సిస్టమ్ కూడా వేరే చేయడం జరుగుతుందని, ఈసారి మనం ప్రజలకు చేరువై ఉండి ప్రతి ఒక్కరిలో ఈ ఓట్ల లిస్ట్ ప్రక్రియను వారికి తెలియపరిచి సిస్టంలో ఎక్కించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పార్టీలో తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్క ఓటర్ అభ్యర్థిని సిస్టంలో చేర్పించే విధంగా కృషి చేయాలని, ఈ ఓట్ల ప్రక్రియ మనకు ఎంతో ప్రాముఖ్యమైనదని, వచ్చే ప్రెసిడెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మంచి నైపుణ్యాలు తీసుకురావాలని బిఎల్ఎస్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైవి రమణ, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి, దినేష్, హరి, రాఘవేంద్ర, మనోహర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఎస్లు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా జూలై 15 తారీఖు నుంచి కూడాను పార్టీ కార్యాలయం నుంచి, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కూడాను సర్ ప్రక్రియ గురించి అహర్నిశలు కష్టపడుతున్న ఓంకార్నాథ్ రెడ్డి, రాజు, నాగరాజు, కళ్యాణం, మధు, రమణ అందరికి కూడా నా ధన్యవాదాలు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ 15 రోజులు కదా కొంచెం స్లోగా ఉంది. అంటే జనాలు యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు నుంచి ఇంకా వేగం పుంజుకోవాలి. ఎందుకంటే ఇంకా 14-13 రోజులు. ఈ 13 రోజుల్లో మీకు దగ్గర 80% పని అట్లే మిగిలింది. ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటే 200-150 అయినట్టున్నాయి. మిగతా ఓట్లన్నీ కూడా కంపల్సరీగా దానికి సర్ ప్రక్రియకి అనుగుణంగా మనము వాటిని అప్లోడ్ చేసుకోవడము, తద్వారా మన ఓట్లు పోకుండా చూసుకోవడం అన్నది మీ అందరి బాధ్యత. ఎందుకంటే మీకు అందరికీ విషయం తెలుసు, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నది ఒక మోసపూరితమైనటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడాను అతనికి ప్రజాదరణ ఏమాత్రం లేకపోయినా కూడాను 4 సార్లు ముఖ్యమంత్రి. అంత కారణాలు మీకు తెలుసు. మనకి చేసింది ఏమీ లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాకపోతే ప్రతిసారి కాదు, ఇప్పటికి 4వసారి దగ్గర 17 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ని కూడా ఆయనే పాలిస్తారు. ప్రతిసారి కూడా సిస్టమ్ని మేనేజ్ చేస్తారు. ఏం చేస్తాడో తెలియదు. లాస్ట్ టైం మీకు అనిపించింది 24 ఎలక్షన్స్లో మనం ఓడిపోవాలా? ప్రతి ఒక్కరు మీరు అడిగే ఉంటారు కదా, మీరు ఓటు ఎక్కడేసి అందరూ మేము ఓటు వేసామో ఎక్కడ పోయిందో తెలియదు. మనం అన్నీ ఓడిపోయిన తర్వాత 1,00,000 కారణాలు ఎత్తుకున్న కార్యకర్తలు అంటారు, ఇంకోటి ఇది అంటాడు, అందరికీ మంచి చేశాడు జగన్, మంచి చేసి చెప్పుకోలేదని, ఇవన్నీ ముందు రాలే, ఓడిపోయిన తర్వాత వచ్చాయి. కానీ అది ఉండొచ్చు కారణం, తప్పదు. ఇవన్నీ ఏమంటారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క అంచనా. కాకపోతే ఇటువంటి సిస్టమ్ని మేనేజ్ చేయడంలో దిట్ట మన చంద్రబాబు నాయుడు, దానికంటే దిట్ట నరేంద్ర మోదీ. వీళ్ళిద్దరు గెలిచారు. పవన్ కళ్యాణ్ ఆటలు అట్టుకోండి అనుకో, అది వేరే విషయం. వీళ్ళు ఈసారి ఎలక్షన్స్లో ఏం చేస్తారు అన్నది ఎవ్వరికి తెలియదు. అంటే ఆ అనుమానంతోనే మనం పనిచేయాలి. సో ఒక ఉదాహరణ, ఒక రుజువు ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ 95 లక్షల ఓట్లు తీస్తారు. ఏమైంది? చాలా ఫేమస్ అయినటువంటి మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 95 లక్షల ఓట్లు తీస్తారు. అదేవిధంగా తమిళనాడు 75 lakhs అక్కడ పోయింది, బీహార్లో పోయింది. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో సర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీంట్లో వీళ్ళు టెక్నికల్గా ఏ విధమైనటువంటి మోసం చేస్తారో మనకు తెలియదు. మనం అప్రమత్తతో లేకపోతే మన ఓట్లు పోయే అవకాశం చాలా మెండుగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాను, రేవంత్ రెడ్డికి టెన్షన్ పట్టుకుంది. గవర్నమెంట్ ఆయిందే, మమతా బెనర్జీకి కూడా గవర్నమెంట్ ఆమెదే. ఓట్లు పోయినాయి, ఆమె పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం పట్టుకుంది? అక్కడ ఉండేది బీజేపీ, వీళ్ళేమో కాంగ్రెస్ దానికి అపోజిషన్. సర్ ప్రక్రియ ఏమో బీజేపీ స్టార్ట్ చేసింది. తెలంగాణలో ఓట్లు లేపేస్తే రేపొద్దున కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 2028 ఓడిపోతుందనే భయంతో మనకంటే చాలా సీరియస్గా ఉన్నారు.
హైదరాబాద్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్లో సరఫరాకి గురించి ఆ హోర్డింగ్ మీకు నెలకి ఒక 10 లక్షల రెంట్ ఉంటుంది. దాంట్లో పెడుతున్నారంటే ఏదో చాలా 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 అనుమానాస్పదంగానే ఉందని అందరూ కూడా గమనించాలి. మనం అందరూ అనుకుంటుంటే ఏముందిలే బిఎల్ఓ వస్తాడు, బిఎల్ఓ చేస్తాడు, మన 4 ఇళ్ళు దిగి మిగతాన్ని అయిపోతాను అనుకోకండి. ఇప్పుడు ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పినారు. అదేవిధంగా మీరు కొత్తపల్లి జూపాడ మన పాములపాడులో తిరిగినప్పుడు అక్కడ టెక్నికల్ పాయింట్స్ చాలా తెలుస్తుంది. అంటే ప్రతి పాయింట్లో కూడాను ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తుంటే దాని మీద అనుమానం వస్తుంది. ఈ విధంగా ఏమన్నా చేస్తారో, చేయకపోవచ్చు, కానీ ఒక్కసారి జూలై 15 అయిపోయిన తర్వాత మళ్ళీ ముసాయిదా వచ్చిన తర్వాత సెప్టెంబర్ 15 తర్వాత మన ఓట్లు కానీ పోయాయంటే అవి ఎవరు వెనక్కి తీసుకురాలేదు. ఆ నెగ్లిజెన్స్తోనే ఆ రాష్ట్రాల్లో అందరూ ఓడిపోయినారు, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు. అందుకని నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఓపిక చేసుకోండి. మీకు అనిపిస్తుంది ఎందుకు చేయాలా ఇది, ఎందుకు చేయాలంటే మనం అందరూ రాజకీయాల్లో ఉన్నాం. మీ వెనకాల ఒక 100 మంది మీ మనుషులు ఉంటారు. వాళ్ళకి రేపొద్దున 29లో మనం గెలిచిన తర్వాత వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మీది. తప్పకుండా కాపాడుకోరు. దానికోసం 14 రోజులు కష్టపడాలి. ఎందుకంటే మన ఓటే మనకు లేదనుకో, బిఎల్ఏగా తిరిగి మీ ఓటే లేదనుకో, ఎట్లుంటుంది మనకి? అందుకని ఓటర్కి ఆ ఓటు హక్కు, ఓటు ఎన్రోల్ అవ్వడము, దాని ప్రాముఖ్యత ఫస్ట్ వివరించాలి. అందరూ చేసుకోవాలి. నేను చాలా సంవత్సరాలు చేస్తున్నాడు, 2002 నుంచి కూడా నా ఓటర్ ఉంది, నేనెందుకు చేయాలని. ప్రతి ఒక్కరూ కొత్త ఓటరే. ఇప్పుడు 70 ఏళ్ళ అతను కూడా కొత్త ఓటరే, 18 ఏళ్ళోళ్ళు కొత్త ఓటరే. వాళ్ళు ఫోటో పెట్టాలి, సంతకం పెట్టాలి. అంటే పాత ఓట్లు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తప్పకుండాను ఎంతో కొంత పని చేయాలి. ఇంకేమైనా స్పెషల్ కండిషన్స్, కోడలు మన ఇంటికి వచ్చి ఉంటుంది, ఆమె సర్టిఫికేట్స్ అక్కడ నుంచి తెప్పించుకొని దాన్ని మ్యాపింగ్ చేయడం. 2002లో లేని ఓటర్ చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ మధ్య ఓటర్ వాళ్ళు ఎట్లా చేయాలి, ఇవన్నీ జరగాలి. టెక్నికల్ పాయింట్స్ కొన్ని ఏమన్నా మనకి మాకు కూడా చాలా అర్థం కావు, ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి. అవన్నీ కూడా బిఎల్ఓతో కలిసి ఉంటే అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. టెక్నికల్ పాయింట్ వస్తుంది, బిఎల్ఓ అబ్బాయికి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, అరే ఇమీడియట్గా నువ్వు ఎంఆర్ఓకి ఫోన్ చేయి, ఈ టెక్నికల్ పాయింట్ ఆ రోజు అప్పటికి ఆ నిమిషంలోనే క్లియర్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొత్త కదా, ఎప్పుడో అది 25-30 సంవత్సరాల క్రితం జరిగింది. అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా ఈ 14 రోజులు బిఎల్ఓ ఎవరైతే ఇళ్ళకి వెళ్తుంటారో లేదంటే ఒక దగ్గర కూర్చొని మీరు ఉండాలి. తప్పకుండా ఆయనతో పాటు కలిసి మన ఓట్లు, అందరు ఓట్లు. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా టీడీపీ వాళ్ళ ఓట్లు లేదు, టీడీపీ వాళ్ళు ఎంతమంది మనకేస్తారో ఈసారి. వాడు ఓటు పోయిందంటే ఓటరు ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు. లాస్ట్ టైం మనం చూసాము, మనం అనుకున్న అనుమానం ఒకటి కరెక్ట్ అయితే మన వాళ్ళే కొంతమంది అటేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అన్యాయాలకి వ్యతిరేకంగా రేపొద్దున ఎంతోమంది తెలుగుదేశం మనకే ఇవ్వచ్చు, గ్యారంటీగా వేస్తారు కూడా. మనం చేస్తున్న మంచి, మనం చేసిన మంచి 19 నుంచి 24 వరకు మళ్ళీ ఇప్పుడు తప్పకుండా జగన్ రావాలని అందరూ అనుకోవడం. అందరూ ఓట్లు ఉండాలి, ప్రతి ఒక్కరు ఓట్లు ఉండాలి. తీసేయాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళది కూడా ఎక్కించాలా. ఆ మంచితనం వాళ్ళకి ఎట్లాగ తెలుస్తుంది, జగన్ సార్ చేసిన మంచి తెలుస్తుంది. మనం ఇన్ని రోజులు గ్రామాల్లో పడిన ఏదైతే కష్టం ఉందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి బిఎల్ఓతో కలిసి ఉండడము, బిఎల్ఓతోనే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వివరించుకొని దాన్ని హైయర్ అథారిటీస్కి ఫోన్ చేసి కరెక్షన్ చేసుకోవడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అది కానీ మిస్ అయిందనుకో మళ్ళీ ఇబ్బందులు పడతాం. ఎందుకంటే ఇది ఒకసారి అయిపోతే మళ్ళీ రాదు. ఇప్పుడు ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటాయి, 200 ఓట్లు పోతే చాలు, రిజల్ట్ తారుమారైపోతుంది, అవతల అయిపోతుంది. అది వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు. ఎట్లయినా కానీ వాళ్ళు చెప్పిన పద్ధతిలో మన ఓట్లన్నీ కూడా ఎక్కి అన్నిటి కూడా అర్హత కలిగేటట్టు. వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళు తీసేయడం, ఎవరైతే పర్మనెంట్గా వెళ్ళిపోయింటే వాళ్ళు తీసేయడం. కానీ తిరగడం మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. అన్న చెప్పినట్టు ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని తీయడం అది చాలా మంచి, అంటే యాక్టివ్గా తొందరగా చేసేయాలన్న ఇది. అట్లాంటి స్టెప్స్ తీసుకొని తప్పకుండా చేయాలి. ఇంకొకటి, దీంట్లో ఒక యాప్ కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ యాప్ ఎందుకు పెట్టారంటే, ఒకటి మీరు ఏవేవైతే ఓటర్లను ఎక్కిస్తున్నారో అవన్నీ సంఖ్య చూసుకోవడానికి, ఇంకొకటి ఈ సంఖ్యని పైన జగన్మోహన్ రెడ్డి సార్ చూస్తారు. అరే ఈ ఊరిలో మొత్తం అయిపోయినాయి, 1200 ఓట్లు ఉంటే అన్నీ అయిపోయినాయి, 1190 అయిపోయినాయి, 10-20 మిగిలినాయి, అవన్నీ వేరే డూప్లికేట్స్ చనిపోయిన వాళ్ళు అక్కడ చూస్తుంటారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యాప్ని ఎక్కించుకోవాలి.
యాప్లో ఓటర్లందరినీ ఎక్కించాలి. అవి ఎక్కినట్టు తప్పకుండా మనము ఆ రుజువుని వాళ్ళు చూస్తారన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ 14 రోజులు కష్టపడి మిగతా పనులన్నీ కొంచెం పక్కన పెట్టి మన కోసం, మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం, మన గ్రామం అభివృద్ధి చెందడం కోసం, జగన్ సార్ని మళ్ళీ సీఎం చేసుకోవడం కోసం, వైఎస్ఆర్సీ పార్టీ యొక్క జెండా సర్పంచ్ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ ఎలక్షన్స్లో, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మరియు టౌన్ ఎలక్షన్స్లో కూడా రెపరెపరాడాలి. మనమే గెలవాలి. మొత్తం అన్ని గ్రామాల్లో కూడాను మన సర్పంచ్లే గెలవాలి. సో అందుకని తప్పకుండా మీరు ఈ ఓటర్ ప్రక్రియను బాగా చేసుకుంటే జనాలు కూడా, ఓటర్లు కూడా మీకు క్లోజ్ అవుతారు. కొత్త ఓటర్లు వచ్చి ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు. మీరు ఇదంతా పర్ఫెక్ట్గా చేసినప్పుడే మనము ఎలక్షన్స్కి సన్నద్ధమైనట్టు. లోకల్ బాడీ అయినా కానీ, మేజర్ ఎలక్షన్స్ అయినా కానీ. సో ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చేస్తారని పార్టీ ఆఫీస్ నుంచి దగ్గర 5-6 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నతో పాటు 5-6 మంది ఇదే పని మీద ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీ ఊరికి రావాలన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ వేసుకొని వస్తారు. అక్కడ కావాల్సి మీతో ఉంటారు. ఆ రోజు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా 5 మంది ఉన్నారు. ఓంకారాన్ని ఉన్నారు, తర్వాత రాజు, నాగరాజు, తర్వాత కళ్యాణు, మధు, రమణ, వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళని పిలిపించి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళు కంటిన్యూస్ ఇదే పని. మీ ఊర్లో కూడా వచ్చి ఉంటారు. మీరు వచ్చి యాప్ ఇవ్వడం, యాప్ డౌన్లోడ్ చేయడం. సో నా రిక్వెస్ట్ మళ్ళీ ఏంటంటే, బిఎల్ఏలు మరియు గ్రామంలో ఉన్న యాక్టివ్గా ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి బిఎల్ఓతో కలిసి తొందరగా ఈ ప్రక్రియని పూర్తి చేసుకొని తప్పకుండా మన ఓటర్లు, అందరి ఓటర్లు కూడాను ఎన్రోల్ అయ్యేటట్టు చూస్తున్నామని నా విన్నపము. ఈ చిన్న అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. జై జగన్, జై జగన్.